ఐపీఎల్ ఫైనల్ కు ముందే అంతకు మించిన పొలిటికల్ లీడ్ తో కాయరాజకాయ అంటూ తెగ కాసుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత కాస్త తగ్గినా అప్పటిదాకా ఎటు చూసినా బెట్టింగ్ల సందడే. మా అభ్యర్థి గెలుస్తాడంటూ బెట్టింగ్లు కాసుకున్నారు పార్టీల నేతలు కార్యకర్తలు. పందాల సంగతి సరే, ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆ 2 సీట్లలో గెలుపు అవకాశాలు ఎవరికి? సిట్టింగ్ సీట్లలో బీఆర్ఎస్ కు అవకాశం ఉందా? కాంగ్రెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైట్ నడిచిందా? హాట్ సీట్లలో మొగ్గు ఎవరికి? ఆ 2 చోట్ల గెలిచేదెవరు? వేలం వెర్రి బెట్టింగుల్లో ఓడేదెవరు? ఉమ్మడి మెదక్ జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలపై తెగ పందాలు కాస్తున్నారు బెట్టింగ్ రాయుళ్లు. ఓవైపు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఫలితం ఎలా ఉంటుందోనన్న టెన్షన్తో ఉంటాయి. పార్టీల నేతలు కార్యకర్తలు మాత్రం పందాల్లో మునిగిపోతున్నారు. మెదక్, జహీరాబాద్ పార్లమెంటు స్థానాలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ సీట్లలో గెలుపోటములపై పార్టీల నేతలే కాకుండా సామాన్య ప్రజలు కూడా భారీ మొత్తాల్లో బెట్టింగ్లు కాస్తున్నారు. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. మెదక్, జహీరాబాద్ సీట్లపై తలపండిన విశ్లేషకులు కూడా ఓ అంచనాకు రాలేకపోతున్నారు. అందుకే రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అందరి చూపు ఉమ్మడి మెదక్ జిల్లా వైపే ఉంటుంది. మెదక్ పార్లమెంటు స్థానం 1952లో ఏర్పడింది. జహీరాబాద్ పార్లమెంటు స్థానం 2008లో ఉనికిలోకొచ్చింది. 1980లో మెదక్ నుంచి ఇందిరాగాంధీ పోటీ చేసి గెలిచారు. 2009లో జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ విజయం సాధించారు. అప్పటి నుంచి కాంగ్రెస్ కి కంచుకోటగా ఉన్న ఈ 2 స్థానాల్లో 10 ఏళ్లుగా గులాబీ జెండా ఎగురుతోంది. అయితే రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో ఈసారి ఆ 2 సీట్లలో పాగా వేస్తామన్న ధీమాతో ఉంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కూడా ఈ 2 సీట్లపై గట్టి నమ్మకంతోనే ఉంది. మోదీ చరిష్మాతో పాటు రామమందిర నిర్మాణం ఈ ఎన్నికల్లో తమకు కలిసొచ్చే అవకాశం ఉందంటోంది కమలం పార్టీ. దీంతో కాంగ్రెస్, బీజేపీ గెలుపుపై 2 నియోజకవర్గాల్లో ఎక్కువ బెట్టింగ్లు నడుస్తున్నాయి. మెదక్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీజేపీ నుంచి రఘునందన్ రావు, బీఆర్ఎస్ నుంచి వెంకట్రామిరెడ్డి పోటీ చేశారు. జహీరాబాద్ స్థానానికి కాంగ్రెస్ నుంచి సురేష్ షెట్కర్, బీజేపీ నుంచి బీబీ పాటిల్, బీఆర్ఎస్ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్ పోటీ చేశారు. మెదక్, జహీరాబాద్ సీట్లలో గెలుపుపై 3 పార్టీలు ధీమాతో ఉన్నాయి. పార్టీల అంచనాలకు తగ్గట్లే గెలుపోటములపై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. కొందరైతే డబ్బుతో పాటు స్థిర చరాస్తుల్ని కూడా పందెం కాస్తున్నారట. బెట్టింగ్ల వ్యవహారం ఇలా ఉంటే మరోవైపు కౌంటింగ్ దగ్గర పడే కొద్దీ అభ్యర్థుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఎన్నికల ప్రచారంలో పోలింగ్ రోజున కూడా లేనంత టెన్షన్ అయితే అన్ని పార్టీల్లో కనిపిస్తోంది.